మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 101వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మరొకసారి చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, చదవబడిన వాక్యమును మనం ధ్యానం చేసుకుంటే దేవునికి నమ్మకస్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి నమ్మకస్తులు? ఎటువంటి నమ్మకస్తులయ్యి అంటే దేవుని యొక్క కృపలో దేవుడు తన ఇంటిలో నమ్మకమైనటువంటి వారిని, అనగా మోషేను గనక మనం గమనిస్తే, మోషేతో ప్రభు అంటున్నాడు, మోషేను గురించి ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ప్రియులారా, నమ్మకమైనటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు కాదు నమ్మకము, దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి. దేవుని యొక్క ఇంటిలో, అనగా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క దేవుని బిడ్డలారా సంఘములో ఒక నమ్మకమైనటువంటి పాత్రను పోషించగలిగిన వారు దేవునికి అవసరము, దేవునికి కావాలి. దేవుని కార్యాలయందు, దేవుని విషయములో, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో నమ్మకమైనటువంటి వారు కావాలి. చూడండి, మనకు మనముగా అనుకుంటే కాదు, కానీ దేవుడు ఆ నమ్మకాన్ని మన దగ్గర చూడాలి. మోషే దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూశాడు. మోషేలో చూసినటువంటి ఆ నమ్మకం ఎలా ఉంది అంటే, ప్రజలు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని కొరకై ఓర్చుకొని, అవసరమైతే వారి కొరకు ఎదురుగా నిలబడ్డాడు మోషే. ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజముకు అడ్డుగా పడ్డాడు మోషే. అటువంటి నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు కనిపెట్టుచున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే ఆయన యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులు కావాలి. మనం కూడా కోరుకుంటాం కదా, మన పనిలో నమ్మకమైనటువంటి వారు కావాలి అనేటువంటిది. మన ఇంటిలో నమ్మకమైనటువంటి వారు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా దేవుడు కూడా మనలను నమ్మకమైన వారిగా మార్చాలన్నది, నమ్మకమైన వారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, మనకున్నటువంటి వనరులు ఎలాగున్నప్పటికీ, ఇదిగో మన స్థితిగతులు ఎలాగున్నప్పటికీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవుని సంబంధమైన విషయంలో ఒక నమ్మకత్వమైనటువంటి పాత్రను పోషించగలిగే వారముగా మనం ఉండగలిగినప్పుడు దేవుని లిస్టులో మనం నమ్మకస్తులుగా మారిన వారు అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకమైన వారు కరువైపోయారు. ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేసుకొని వస్తాడు.
దానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసుకొని వస్తాడు. ఎలాంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేకుండా వస్తాడనేటువంటి ఉద్దేశము ప్రజల్లో మనకు కనిపించట్లేదు. ప్రియమైన వారలారా, దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు. మనల్ని కూడా ఆయనకు లాగానే నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన విషయంలో, ఆయన చేసే కార్యాల విషయంలో, ఆయన యొక్క సన్నిధి విషయంలో, ఆయన కృప చూపే విషయంలో, ఆయన చెప్పిన మాట విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాడంటే అంత నమ్మకంగా ఉంటాడు. మనం మాటలో తప్పిపోతాం, క్రియల్లో తప్పిపోతాం, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తనలో తప్పిపోతాం. కానీ దేవుడు తప్పిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ఆయన ప్రవర్తనలో మార్పు ఉండదు, మాటలో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు. చెప్పాడంటే సరి, ఖచ్చితంగా చేస్తాడు. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయనకు వలె నమ్మకస్తులుగా జీవించడానికి మనం ఇష్టపడదాం. ఆ నమ్మకం ఎలా కలుగుతుంది అంటే, మొట్టమొదటిగా దేవుడు పిలుచుకుంటాడు, రెండవదిగా ఏర్పాటు చేసుకుంటాడు, మూడవదిగా నమ్మకస్తులుగా తీర్చిదిద్దుతాడు. పిలుపులో ఉండాలి, ఏర్పాట్లో ఉండాలి, తర్వాత నమ్మకమైనటువంటి వారంగా మనం మార్చబడాలి. పిలుపులో ఉన్నవారు కొంతమంది ఏర్పాట్లో ఉండరు, ఏర్పాట్లో ఉన్నటువంటి కొంతమంది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంలో నమ్మకస్తులుగా ఉండరు. మోషే 3వ లిస్టులో ఉన్నాడు, పిలుపులో ఉన్నాడు, ఏర్పాట్లో ఉన్నాడు, నమ్మకస్తునిగా ఉన్నాడు. మనము కూడా అటువంటి నమ్మకమైనటువంటి రీతిలో మన జీవితాలను ముందుకు కొనసాగింప చేసుకోవాలి. దేవుడు నమ్మకస్తులను వెతుకుతున్నాడు, నమ్మకస్తులు కావాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి మారేవాళ్ళు కాదు కానీ, ఏమండి, స్థితిగతులను బట్టి మారేవాళ్ళు కాదు కానీ, ఇదిగో లేని స్థితిలో ఎలాగ దేవుని ప్రేమించామో ఉన్న స్థితిలో కూడా అలాగనే ప్రేమించాలి. ఉన్న స్థితిలో ఎలాగ ప్రేమించామో లేని స్థితిలో కూడా ప్రేమించగలిగినప్పుడు మన జీవితంలో మనం ఒక నమ్మకమైన వారిగా మనము జీవించగలుగుతాము. అటువంటి కృపను, ధన్యతను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు నాయన. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోమని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలసమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.